అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వార్ అండ్ పీస్ మధ్య ఒక సన్నని గీత గీస్తున్నారు. ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటుంటే మరోవైపు తానే శాంతి దూతనని చెప్పుకుంటున్నారు. ఇరాన్ కి మరో 10 రోజులు గడువు విధిస్తూ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒప్పందానికి వస్తారా లేక సర్వనాశనం అవుతారా అంటూ ట్రంప్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని, ప్రధాని మోదీకి పాక్ ప్రధానికి వార్నింగ్ ఇచ్చానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ తన అణు కేంద్రాలను కాపాడుకోవడానికి భూమి లోపల అతిపెద్ద బంకర్స్ ని నిర్మిస్తోంది. ప్రపంచ శాంతి భద్రతలపై అణు రాజకీయాలు ఎప్పుడూ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇదే అంశం మరోసారి రెండు దేశాల మధ్య యుద్ధానికి కారణమయ్యేలా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమంపై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ తప్పనిసరిగా తమతో అణు ఒప్పందం చేసుకోవాల్సిందే అని, లేదంటే పరిస్థితులు మరింత దిగజారుతాయని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే పశ్చిమాసియాలో అమెరికా సైన్యాన్ని మోహరిస్తున్నామని, అవసరమైతే మరింత ముందుకు వెళతామని స్పష్టం చేశారు. బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్ పై ఒత్తిడి పెంచారు. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ ఇక దోబూచులాడడం మానేయాలని, మరో 10 రోజుల్లో దీని ఫలితాన్ని మీరే చూస్తారని ట్రంప్ హెచ్చరించారు. అగ్రరాజ్యం పెడుతోన్న డెడ్ లైన్ చూస్తుంటే ఈసారి ట్రంప్ మాటలకే పరిమితమయ్యేలా కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇరాన్ మధ్య ఎప్పటినుంచో విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో జరిగిన అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తర్వాత ఈ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇప్పుడు మళ్లీ చర్చల్లో నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో సైనిక ఒత్తిడి వ్యూహాన్ని అమెరికా అనుసరిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సైనిక దళాల మోహరింపు వంటివి ఒత్తిడి రాజకీయాల్లో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్ భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తలను తగ్గించడంలో తన పాత్ర ఉందని మరోసారి గుర్తు చేశారు. ఇరు దేశాధినేతలతో ఫోన్లో మాట్లాడి ఘర్షణలు ఆపకపోతే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనని, 200% సుంకాలు విధిస్తానని హెచ్చరించినట్లు తెలిపారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనతో మాట్లాడి యుద్ధం ఆపడం ద్వారా కోట్లాది ప్రాణాలు రక్షించబడ్డాయని చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. భారత ప్రధాని మోదీ తనకు బాగా తెలుసునని, ఆయన ఒక గొప్ప వ్యక్తి అని ట్రంప్ ఈ సందర్భంగా కొనియాడారు. అయితే ఈ 200% టారిఫ్ మాటలు ఇప్పుడు దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. శాంతి గురించి మాట్లాడుతూనే యుద్ధ విముక్త గాజా కోసం ట్రంప్ భారీ ప్యాకేజీ ప్రకటించారు. గాజా పునరుద్ధరణకు అమెరికా కట్టుబడి ఉందని ట్రంప్ తెలిపారు. 9 దేశాలు దీనికి అంగీకరించాయని, $7 బిలియన్ ప్యాకేజీకి నిబద్ధత వ్యక్తం చేశారని చెప్పారు. అదనంగా అమెరికా కూడా $10 బిలియన్ ఇవ్వబోతున్నట్లు హామీ ఇచ్చారు. అయితే ఈ నిధులను ఎక్కడ, ఎలా వినియోగిస్తారు అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అమెరికా సైనిక మోహరింపు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమవుతోంది. అమెరికా దాడుల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్ తన అణు కేంద్రాలను కాంక్రీట్ కోటలుగా మారుస్తోంది. వాషింగ్టన్ ISIS విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు షాకింగ్ నిజాలు బయటపెట్టాయి. టెహ్రాన్కు సమీపంలోని తలేఘాన్ 2 కేంద్రంపై భారీ రక్షణ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. కాంక్రీటుతో మందపాటి పొరవేసి దానిపై భాగంలో మట్టిని పోస్తున్నట్లు చిత్రాలు సూచిస్తున్నాయి. ఇది వైమానిక దాడులను తట్టుకునే బంకర్గా మారే అవకాశం ఉందని ISIS అధ్యక్షుడు డేవిడ్ ఆల్ బ్రైట్ వ్యాఖ్యానించారు. ఇక కోలాంగ్ గాజ్లా పర్వతం కింద సొరంగ మార్గాలను తవ్వుతున్నట్లు కూడా ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ఇది నటాంజ్ అణుశుద్ధి కేంద్రానికి సమీపంలో ఉంది. సొరంగ మార్గాల నిర్మాణం ద్వారా అణు సదుపాయాలను భూగర్భంలో మరింత లోతుగా తరలించే ప్రయత్నం జరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి భూగర్భ నిర్మాణాలు వైమానిక దాడులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి. ఎస్ఫహాన్ అణు కేంద్రం వద్ద కూడా రక్షణ ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా లేదా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసినా అణు పదార్థాలకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ఇరాన్ ఈ అండర్ గ్రౌండ్ ప్లాన్ అమలు చేస్తోంది.
దీంతో ఇరాన్ సైనిక దాడి అవకాశాన్ని పూర్తిగా విస్మరించడం లేదన్న సంకేతం స్పష్టమవుతోంది. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే వాటిని ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటోంది. అదే సమయంలో అమెరికా సైనిక మోహరింపును పెంచుతూ ఒత్తిడి కొనసాగిస్తోంది. ఈ పరిస్థితి దౌత్య చర్చలకు దారితీస్తుందా లేక సైనిక ఘర్షణకు మార్గం సుగమం చేస్తుందా అనేది కీలకంగా మారింది. పశ్చిమాసియా ఇప్పటికే అనేక ఘర్షణలతో సున్నిత ప్రాంతంగా ఉంది. ఇరాన్, అమెరికా మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణ చోటు చేసుకుంటే దాని ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్లపై, భౌగోళిక రాజకీయాలపై, భద్రతా సమీకరణాలపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ట్రంప్ ఇస్తున్న 10 రోజుల గడువు ముగిస్తే ఏం జరుగుతుంది? ఇరాన్ తన మొండితనాన్ని వీడుతుందా లేక బంకర్ల వెనుక దాక్కుని అమెరికాను సవాల్ చేస్తుందా? అటు భారత్, పాక్ విషయంలో ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ఎన్నికల స్టంటా లేక నిజంగానే ఆయన ప్రభావం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ట్రంప్ మార్క్ రాజకీయం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఒప్పందమా, యుద్ధమా అనేది తేల్చుకోవాల్సిన బాధ్యతను ఇరాన్ మీదకు నెట్టేశారు. మరో 10 రోజుల్లో రాబోయే ఆ ఫలితం ఏంటో వేచి చూడాలి.